హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 80% కుక్ అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని పసుపుని మగ్గనివ్వాలి. పసుపు మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసుకున్న తోటకూరను వేసుకొని ఉడకనివ్వాలి. తోటకూర ఉడకడం కోసం ప్లేట్ మీద వాటర్ పోసుకుంటే తోటకూర అనేది గ్రేవీగా ఉంటుంది. మీరు వాటర్ మీద ప్లేట్ పోసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు తోటకూర మగ్గడం కోసం కొద్ది సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం మళ్ళీ వాటర్ పోసుకున్న ప్లేట్ పెట్టి తోటకూరని మగ్గనివ్వాలి. ఇలా వాటర్ పోయడం వల్ల గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. దగ్గరకంటూ అవ్వదు, మరి తోటకూర గట్టిగా అయిపోదు. ఇప్పుడు తోటకూర మగ్గుతుంది కదా, ఈలోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు దంచుకొని అందులో మసాలా కారం యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలో కారం అనేది బాగా కలవాలి. లేదంటే కలుపుకోవడం కాకుండా మిక్సీలో కూడా ఒకసారి బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మరీ పేస్ట్లో కాకుండా జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తోటకూరలో ఈ వెల్లుల్లి కారం యాడ్ చేసి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక మనం కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి చూసి ఉప్పును యాడ్ చేసుకోండి. మళ్ళీ గరం మసాలా, అలాగే ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టుకొని కర్రీని మగ్గనివ్వండి. కారం అనేది మంచిగా మగ్గితేనే కూర టేస్ట్ బాగుంటుంది. మూత తీసుకొని కలుపుకొని ఒక 2 minutes అడుగు అంటుకోకుండా కలుపుకొని మగ్గనివ్వండి. అంతే, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్ మీద వాటర్ పెట్టడం వల్ల ఇంకొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఎలా ఉందో ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.